ఓకే సార్. ఓకే, రివార్డ్ రివర్స్ స్టేటస్ నాకు. ఓకే, వ్యాలెట్ స్టేకింగ్ పైన వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా పైన కొట్టాను సార్. 112 112. మధ్యలో 112 ఉన్నాయి సార్. ఇప్పుడైతే ఇక్కడ 1000 అవుతే అప్పుడైతే చేయడానికి ఉంటుంది మనకి. ఓకే, 120 ఉన్నారండి. ఎంత రావాలి? 1000 ఉండాలి. 1000 రావాలి. ఓకే. సార్ పైన టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాని టచ్ అండి. సబ్మిట్, కంటిన్యూ. ఓకే సార్. అది పక్కన పైన ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది కదా సార్, 290 పైన, దాన్ని టచ్ చేయండి. చేశాను సార్. 67 ఇక్కడ 67 ఉన్నాయి సార్. ఓకే, రివర్స్ స్టేటస్ కింద రివర్స్ స్టేటస్ టచ్ చేయండి. ఇక్కడ 800. ఓకే, రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి. ఓకే, ఇందులో కూడా ఆల్రెడీ విత్డ్రాల్ పెట్టారు మీరు. ఓకే, పైన వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా పైన 20.96 పైన, దాన్ని టచ్ చేయండి. వ్యాలెట్ ఫార్మింగ్. ఓకే, 42 ఉన్నాయి సార్ ఇక్కడ. అవును సార్. ఎస్ సార్, ఇక్కడ కూడా ఏం పెండింగ్ ఏం లేదు సార్. పెండింగ్ ఏం లేదంటారా? ఏం లేదు. ఇక్కడ కూడా మీరు 100 అవుతాయి కానీ ఏం చేయడానికి ఉండదు అనమాట. ఓకే సార్. ఎస్ సార్, ఇదే సార్ వ్యాలెట్ రివార్డ్ అనేది. అదే మీకు 42 ఉన్నాయి చూసారా, అయ్యే వ్యాలెట్ రివార్డ్ అనేది. అక్కడ ఎప్పుడైతే 100 అవుతాయో అప్పుడు మళ్ళీ మీరు రీఫార్మింగ్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే అదర్ ఆప్షన్ ఉంది, అదర్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఇది ఇందులో మెయిన్ ఇదే సార్ మాకు. మెయిన్ అకౌంట్ ఇదేనా? ఓకే, బ్యాక్ వచ్చేది సార్. ఇది వేరే అకౌంటా? ఇది మాది లీటర్ మా దేవి అని పేరు పెట్టి అన్నమాట. రివార్డ్ సరిపోతున్నా? రివర్స్ స్టేటస్ 926. 1000 అవుతే కనుక 1000 అయినప్పుడు మీరు మళ్ళీ రీస్టేకింగ్ చేసుకోవచ్చు. పైన వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా సార్, దాని పక్కనే పైన దాని అవును సార్. 43. ఇందులో కూడా ఏం లేవు సార్ పెండింగ్. మీకు కావాలంటే టోకెన్ ఫార్మింగ్ లో ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తానంటే చేయండి. ఓకే సార్. కొట్టాను సార్. 212. అది కదా సార్, మీరు పాస్వర్డ్ ఇవ్వాలి కదా, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాలి కదా. చేస్తాను సార్. కంటిన్యూ. రివార్డ్ పడుతున్నా సార్. పైన ముందు ఫార్మింగ్ వ్యాలెట్ టచ్ అండి, ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, నో ప్రాబ్లం సార్. రీడీమ్ రివార్డ్ 700 సార్. అదే రీడీమ్ రివార్డ్ అనే టచ్ చేయండి. అది చేస్తాను సార్. ఓకే, ఇందులో 292 ఉన్నాయి సార్ ఇక్కడ. ఓకే, ఇవి కూడా మీరు ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ఇంకో 2 days ఆగారంటే ఎర్లీ బర్డ్కి మీరు ఎలిజిబిలిటీ అవ్వచ్చు. ఓకే, అంటే 3కి 300 పెట్టుకుంటారు ఎర్లీ బర్డ్కి? అవును సార్. అంతేనా? మీ డౌన్లైన్ లో ఉన్న ఈ అకౌంట్ కి ఆల్రెడీ రిఫరల్ లో
ఈ అకౌంట్ కి డైరెక్ట్ రిఫరల్ ఉన్నాయి సార్ మీకు? ఉన్నాయి సార్. ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ముందు ఆ 2 అకౌంట్లకు చేసిన తర్వాత అప్పుడు మీరు చేసుకున్నారంటే ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. ఓకే, అలాగే చేస్తాం సార్. అలా పక్కన మనకి వాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. 79 79 సార్. అవును అది సార్. సార్. అంటే 2 డేస్ ఆగితే మీరు ఎలిజిబిలిటీకి ఒకటి చేసుకోవచ్చు ఇందులో. ఓకే సార్. ఉమ్. తిరిగి దీంట్లో చూడాల్సిందే లేదా సార్? ఇంకేం లేదు సార్. దీంట్లో ఏం లేదు. మీకు రిఫరల్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేయొచ్చు అంతే. అదే రెగ్యులర్ చేద్దాం సార్. అక్కడ పైన 3 గీతలు ఉన్నాయి కదా సార్, ఆ 3 గీతలు టచ్ చేయండి. చేశాం సార్. ఓకే, అక్కడ మనకి రిఫరల్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. థర్డ్ వన్ రిఫరల్ స్టేటస్ చేశాం సార్. చేశారు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పక్కన పైనే రిఫరల్ టీమ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే, టచ్ చేశారు కదా. ఎలిజిబుల్ లెవెల్స్ అని ఉంది కదా సార్, దాన్ని ఒకసారి టచ్ చేయండి. అంతే సార్. 1200 ఉంది సార్. ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ అనేది కాడ టచ్ చేయండి. లెవెల్ 1 పెట్టండి దాంట్లో. నంబర్ 1 పెట్టమంటారా? పెట్టాను సార్. సార్ ఆ 2 మీ డైరెక్ట్ రిఫరల్ ఓకేనా? ఓకే, ఆ 2 మీరు కాపీ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకే. 1200 వచ్చింది సార్. అది అంతే కదండి సార్? బ్యాక్ రమ్మంటారా? ఓకే సార్, కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ వచ్చండి. అలాగే సార్. ఓకే సార్, టెలిగ్రామ్ లోకి వచ్చి మీరు స్టాప్ చేయండి. ఓకేనా, స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. బ్యాక్ వచ్చేయమంటారా? సరే సార్. వచ్చేసి టెలిగ్రామ్ లోకి వచ్చి స్టాప్ చేయండి. సార్ కింద స్టాప్ షేరింగ్ అని ఉంది కదా, దాన్ని స్టాప్ చేయండి. సరే, టెలిగ్రామ్ లోకి వెళ్ళి స్టాప్ షేరింగ్ అని ఉంది కదా, దాన్ని స్టాప్ చేయండి. అదే చేస్తున్నా సార్. అయినా చిన్న సార్ కట్ అయిపోయింది సార్. సార్ ఓకే, స్టాప్ షేరింగ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 300 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్, మ్యూట్ చేసుకోండి శివప్రసాద్ సార్, మీకు క్లారిటీ వచ్చింది మొత్తం. గుడ్ మార్నింగ్ సార్. దానిమైన శంకర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, అందరికి వెల్కమ్. సార్ ఏ రామకృష్ణ సార్, సార్ క్లియర్ చేసుకున్నారని? అన్ని చేశాను సార్. ఇంకొక 2 ఐడీలు ఉంది సార్. ఓకే, సో మీ
మీ అబ్బాయి గారు మరి చేశారా, మరి అవన్నీ కంప్లీట్ చేశారా? అంటే అన్ని కంప్లీట్ చేశారు సార్. ఇంకో 2 ఉంది సార్, పాపది మా ఆవిడది. అదే అంటే అవి ఇందులో ఆ, కీవర్డ్స్ అనేది ఇందులో అప్డేట్ చేశారు, చేయలేదా? అన్ని చేశారు సార్, అయిపోయింది సార్. అయితే మీరు స్క్రీన్ షేర్ చేస్తే చేద్దాం. అది దాంట్లో బిఎన్బి లేదు సార్, బిఎన్బి ఓకే పాపకి సార్. అయితే బిఎన్బి ఎంచుకున్నా, మీరు కావాలంటే చేయించుకోండి. ఓకే, రేపు వేసుకునేసి చేద్దాం సార్. అన్ని ఓకే కంప్లీట్ సార్. అయిపోయింది సార్, 3 కంప్లీట్ అయిపోయింది సార్. మీరు చెప్పారు కదా, ఎస్ సార్. మేము 9th సూపర్ సార్ సార్. చదివింది, అంతే సార్, ఇంకేం లేదు సార్. అదే బాబుని అందుకనే సార్ దగ్గరుండి చేయమని చెప్పారు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే క్లియర్ చేసుకున్నారు లేదు, ఇన్వైట్ చేస్తాను. 2019లో స్టార్టింగ్ లోనే పెట్టాను సార్, 2,10,000 పెట్టాను సార్. ఎస్ సార్, ఎస్ సార్. 2,10,000 స్టార్టింగే ఎక్కువ చేయించాను సార్. 2,250 ఫస్ట్ కట్టి, మళ్ళీ తర్వాత బాబు నేను 3 క్వాజులు చేయించాను సార్. అది వల్లే సార్ అమితీస్ట్ 3 వచ్చింది. ఎస్ సార్, ఎస్ సార్. ఉన్నింది సార్, దగ్గర దగ్గర ఒక 150-180 టీం ఉన్నింది సార్. అంతా లాస్ట్ కి 20 మంది ఇదైనారు సార్ నా దాంట్లో. ఆ 20 మంది కూడా ఇప్పుడు ఒకరు కూడా ముందుకు రావడం లేదు సార్. ఒక 10 మంది ఉన్నాం సార్, అంతే సార్. అది మా ఇంటి నెంబర్సే ఒక 6. పోతా ఉంది సార్ ఏదో. మీ ఇది లేదంటే సార్ కష్టం అప్పుడు సార్ మాట్లాడడానికి. అవును సార్. లేకపోతే మాకు ఏమీ తెలియదు సార్. వేసుకున్న వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోయినారు సార్, మళ్ళీటర్లంతా. అదేదో మీ దయ వల్ల మీరు నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. నేను మన కాసులుగా రావడం. మీటింగ్స్ ఉన్నంతసేపు అందరికి హెల్ప్ఫుల్ గానే ఉంటుంది సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఏదైనా మనకు తెలియంది మనం తెలుసుకోవడం గురించి ఈ మీటింగ్స్ అనేది. చాలా మందికి సార్, చాలా మందికి ఇప్పుడు సార్ మీరు కూడా ఒకవేళ ఎవరికైనా ఏం తెలియకపోయినా కానీ మీటింగ్ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు మీటింగ్ వచ్చి క్లియర్ చేసుకోమనండి, నో ప్రాబ్లం. అదే సార్, నేను అదే అనుకుంటాను సార్. ఆ 20 మంది కూడా టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫార్మింగ్ 2 చేయించాను సార్. వాళ్ళకి ఏమీ తెలియదు సార్, వాళ్ళకి ఏమీ తెలియదు. మళ్ళా డబ్బులు కట్టాలంటే వాళ్ళ దగ్గరికి పోవడానికి నాకు కూడా ఇబ్బంది అయ్యి నేను. అవును సార్, అవును. అంటే ఇప్పుడు ఏదైనా సరే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికి వాళ్ళకి కూడా కొద్దిగా ఉంటుంది కదా, దానికోసం. సార్ నమస్తే సార్. సార్ అలాగే, నమస్తే సార్, వెల్కమ్ సార్. శాంతిరాజ్ సార్, వెల్కమ్. సారు 8th క్లాస్ అంటున్నాడు సార్, నేను 7th క్లాస్ చదివాను సార్. నేను సార్ చదువు అనేది కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్, కానీ ఏంటంటే ఎంతవరకు మనం అంతా చేస్తున్నాం అన్నది కావాలి. ఆల్రెడీ మన లీడర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్, చదువుతో సంబంధం లేదు అని. అంటే మనం ఏదైనా సరే ఒకటి ఏదైనా కానీ అదే పనిగా మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే ఏమవుతుంది సార్, అది మనకి మైండ్ లో బాగా గుర్తుండిపోద్ది అనమాట. దీనికి చదువుతో సంబంధం లేదు. సారు వస్తా ఉంటే పాపం నేర్చుకుంటాడు, ప్రాబ్లం ఏం లేదు, కానీ వాళ్ళని కూడా సన్నగా తెస్తే సరిపోతుంది. ఇంకోటి సార్, ఏదో వాట్సాప్ లో మన దాంట్లో గ్రూప్ లో ఏదో పెట్టారు సార్, అది ఎట్లా పెట్టొద్దని చెప్పండి ఎందుకో గానీ. మరి ఏదో బిట్ కాయిన్ గురించి మీకు ఫార్వర్డ్ చేశాను మరి మీకు. ఓకే సార్, నేను చూస్తాను సార్. నేను కొద్దిగా బిజీగా ఉండి ఈరోజు చూడలేకపోయాను. ఏదో పెట్టారు, పంపించారు ఆల్రెడీ. అవునవును. అట్లా పెట్టడం అంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. అవునవును సార్, నేను చెక్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, బిజినెస్ ఏదో పర్సనల్ గా ఎవరన్నా వ్యక్తిగతంగా ఉంటే మాట్లాడుకోపోతుంది, కానీ దీని నుంచి మనం వాళ్ళను డైవర్ట్ చేసిన వాళ్ళంగా అవుతాం. అవును సార్, అలా పెట్టకూడదు కదా. ఓన్లీ దీనికి మీ పీవీసీ మెటాకి సంబంధించింది కాబట్టి పీవీసీ మెటాకి సంబంధించినవి ఏమన్నా రిలేటెడ్ పెట్టచ్చు, కానీ వేరే అదర్ ఆప్షన్స్ అదర్ అనేవి పెట్టకూడదు కదా మరి. పెట్టకూడదు. అయినా మేము కూడా చేస్తున్నాం, కానీ అట్లా అది దీంట్లో పెట్టడం అది కరెక్ట్ కాదు. ప్రమోట్ చేయకూడదు సార్, అలా ప్రమోట్ చేయొద్దు సార్ దాని గురించి. ఎందుకంటే పీవీసీ మెటా డౌన్ అది ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతే కష్టమవుతుంది కదా సార్. అవును సార్, ఒకరికొకరు రోజు జాయిన్ కావాలి, కానీ ఒకరికొకరు
అది మీకు పెట్టాను సార్, మీరు చూసుకున్నారు లేదా? అది ఆ విషయం నేను మాట్లాడదామని. చూస్తాను సార్. నేను ఓకే ఇప్పుడే చూస్తాను సార్. నేను చూసి ఓకే మీటింగ్ అవగానే నేను అది రిమూవ్ చేస్తాను. ఓకే మేడం, మన ఓకే సార్. అందరూ ఉన్నారు, మరి అడ్మిన్స్ ఉన్నారు, మరి చెక్ చేయలేదమ్మా. నేనైతే కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయానండి. ఓకే సార్. ఓకే సార్. ఇంకోటి థ్యాంక్ యూ ఏంటంటే సార్, సార్, థ్యాంక్ ఇప్పుడు యూ. అలాంటిది ఏదైనా ఉన్నా కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండండి. ఓకే, ఈసారి నుంచి నేను ఏంటంటే మీరు ఏదైనా మెసేజ్ ఇస్తే కనుక నేను రియాక్ట్ అవుతా. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎట్లా ఏ పొజిషన్ లో ఎట్లా నడవాలా అనేది విషయము, ఇప్పుడు దీని మీద అయితే నమ్మకం అయితే ఉంది నాకు. మీకు చెప్పాను కదా, మీకు విషయాలు చెప్పాను కదా. సార్ అయితే అయితే ఎట్లా మోటివేషన్ ఎట్లా చేయాలి, తర్వాత ప్రజలను ఎట్లా వాళ్ళు మరి తీసుకురావాలి, తర్వాత గ్యారెంటీ అంటే మామూలుగా బిజినెస్ లో కొంతమంది ఏమంటున్నారంటే, ఏం సార్ ఒక $1 అయితే చాలు, $1 కూడా కాకపోతుంది, సిస్టమ్ ఇట్లా చేస్తుంది సార్, మనం ఎంతవరకు పెడతామని కొంతమంది, అంటే కొంతమంది పరిచయం అవునవును వ్యక్తులు అంటారు కదా సార్. అవునవును, అంటే ఇప్పుడు మాట్లాడుతా మనకి ఉన్నారు. నిజమే కదా. $13 అలా ఉన్నప్పుడు చూసిన పర్సన్స్ ఉంటారు. $8 $9 అలా ఉన్నప్పుడు కూడా చేసిన పర్సన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ అంటారు కదా. అది కామనే సార్. ఆ, అది అంటే ఎట్లా ఉమ్, ఎట్లా చేయాలా, ఎట్లా తీసుకురావాలా, డీపీల ద్వారా వచ్చేటివన్నీ ఉన్నాయి డాలర్స్, ఉమ్, తర్వాత ఉమ్, విత్డ్రాలు సరిగా ఇవ్వడం లేదు, ఉమ్, తర్వాత ఎట్లా మోటివేషన్ చేయాలా సార్ చెప్పండి అని. నిజమే కదా అన్నప్పుడు నేను అవును కూడా 10 నిజమే. lakhs పైన పెట్టాను, ఇంకా పెట్టాలని ఉమ్, అనుకుంటున్నాం, కానీ ఇంకా మనం పెట్టాలనుకుంటున్నాం, కానీ కొత్తలను ఎట్లా తేవాలా, కొత్త న్యూ వాళ్ళని ఎట్లా పర్సన్స్ ని తీసుకురావాలి, ఎలా ఇన్వైట్ ఆ, చేయాలి? ఎట్లా ఇన్వైట్ చేయాలి వాళ్ళని, ఎట్లా మోటివేషన్ చేయాలి అని ఆలోచన చేస్తే సిస్టమ్ ఉమ్, చాలా లేట్ చేస్తుంది సార్. ఉండే వాళ్ళని కూడా బాగా కొట్టి కొట్టి పెడుతుంది. ఉమ్. ఉండే వాళ్ళని కూడా సిస్టమ్ నమ్మకం ఉంది కాబట్టి పెట్టాము, అందరూ కూడా పోయినా ప్రాసెస్ గానీ అనేది మనకి ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే చేయట్లేదు. కొద్దిగా ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అంతే. ఎంత సార్, ఎంత లేట్ సార్, ఎంత సంవత్సరం పైన అయిపోయా కింద పడిపోయి, అవును. కనీసం $1 అన్నా తీసుకురాకపోతే ఎంత, ఎట్లా మరి ఉంటుంది పరిస్థితి. మనమేమో సిస్టమ్ నమ్మేమో, మనమేమో లైవ్ చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాము, తర్వాత ఇంకా పెట్టాలనుకుంటున్నాం, సీట్ పడి అన్ని చేసుకుంటున్నాం, అదేమో యాడేసిన గొంగలి అంటే చేస్తాడు. బీటీసీ ఎంత పెరుగుతుంది సార్ ఇప్పుడు? నిన్న మొన్న వచ్చింది పైకాయన్, అంటే జస్ట్ మీకు అవగాహన కోసం మాట్లాడుతున్నాను సార్ నేను. ఈ అవును రోజు సార్. దాదాపు 50% పెరిగింది సార్. ఈ రోజే 50% పెరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చినవే అన్ని ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఎందుకు, ఇది సంవత్సరం అయితేనే మనం ఆనందం చేస్తా ఉన్నా గానీ వాళ్ళైతే పట్టించుకోకుండా ఉంటే, ఇంకా ఇట్లా ఆకల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏమైతారంటే సార్, అది నిజమే కదా అని అట్లా వెళ్ళిపోతారు. అది నిజమా కాదా తెలియదు ప్రజలకు, అవును, వేరే దానికి వెళ్ళిపోతారు. అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఆకలిగా ఉన్న ప్రజలు ఎంతవరకు ఉపవాసం ఉండగలరు సార్? ఆకలి ప్రజలకు. ఆ అవును. ఇప్పుడు ఎట్లా పరిస్థితి, ఏంటి పరిస్థితి, ఎట్లా దీంట్లో సాగాలి అంటే లీడర్స్ గాను, అంటే కొంచెం తెలిసిన వ్యక్తులు గాను, తర్వాత అనుభవం కలిగిన వ్యక్తులుగా మనము కొంచెం సిస్టమ్ కు మనము సిస్టమ్ సపోర్ట్ చేయకపోతే కష్టం సార్ మనకు. అవును సార్, సిస్టమ్ సపోర్ట్ గా ఉండాలి. మనకి కనీసం విత్డ్రాలన్నా కొద్దిగా ఎక్కువ విత్తనాలన్నా పెంచి ఇవ్వాలి కదా. ఇవ్వనని ఇవ్వాలి. ఇప్పుడు దాని గురించి విత్తనాలు సార్. విత్తనాలు ఇస్తే పోతారు అంటే కనుక కొత్త వాళ్ళు వస్తారు. విత్తనాలు ఇస్తే వాళ్ళు పోతే పాతోళ్ళు పోతే, పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తాయి. అంటే నీతో మనం ఎందుకు మాట్లాడుకున్నాం, సిస్టమ్ వింటుందని దృక్పథంతో మాట్లాడుతున్నాం సార్, అంతే. అంతకంటే ఇంకోటి ఏం లేదు ఇక్కడ. సిస్టమ్ వింటుంది, ఏమన్నా దయదలిసి ఏమన్నా మరి విత్డ్రాలు ఇవ్వడం, అంటే విత్డ్రాలు కొద్దిగా ఇచ్చినా ఏదైనా కానీ మనం మాట్లాడుకునే డిస్కషన్ లో కూడా వాళ్ళ మోడలేషన్ ఏంటి అన్నది చేంజ్ అవ్వచ్చు కదా సార్. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు ఏంటి పరిస్థితి, అది కూడా ఇచ్చేది $1 కూడా విత్డ్రా ఇవ్వడం లేదు. కనీసం ఒక $10 ఇస్తే. ఓన్లీ పీవీసీ మెట్ అకౌంటింగ్ ఇస్తున్నారా? పీవీసీ మెట్ అకౌంటింగ్ అన్న పోనీ పెంచాలి. కానీ పీవీసీ మెట, ఇప్పుడు పీవీసీ మెట 100 ఇస్తున్నారు సార్. ఆ $100 అయినప్పుడు ఇస్తే ఆ 100 దానికి వాల్యూ ఉంటది. $1 అయినప్పుడు పీవీసీ మేట $1 అయినప్పుడు 100 ఇస్తే దానికి 100 అవుతుంది. 100 కూడా ఇవ్వకపోతే, $100 ఇవ్వకపోతే ఎట్లా? వారానికి 100 ఇవ్వకపోతే ఎట్లా? ఎట్లా చేసుకుంటారు? తీసుకొచ్చి పెట్టాలా, మోటివేషన్ చేయాలా, అందరినీ తీసుకురాలంటే ఎట్లా చేస్తారు? వీళ్ళు బతకాలా, ఇంకొకరిని బతకనియాలంటే ఎట్లా? వీళ్ళు ఉంటే కదా, వీళ్ళకు జీవం ఉంటే కదా సార్ ఇంకొకరికి ఇచ్చేది. ఈ సిస్టమ్ ఏమో నా దృక్పథంతో వాళ్ళు వెళ్తా ఉంది. ఒకటి ఏంటంటే నమ్మకం ఉంది కాబట్టి మనం చేస్తున్నాం సార్. మనం
ఉమ్, నమ్మకం ఉంది కాబట్టి చేస్తున్నాము. తర్వాత నేను ఇంకా చాలా కూడా పెట్టాలని ఆలోచన చేసిన, కానీ నేను అవునవును. పెట్టుకోలేకపోతాను. ఉమ్, ఆ, మీ మాటల్లో మీకు తెలిసింది. ఆ, ఆ. అయితే ఇప్పుడు ఆ ముందు వచ్చిన వాళ్ళు, పెట్టిన వాళ్ళు, తర్వాత ఎవరిలో డబ్బులు తెచ్చిన వాళ్ళు పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి కదా. సిస్టమ్ కూడా ఆలోచన చేయకుండా నేను గీసుకున్న గెరలోనే పోతాను అంటే సడలింపు కూడా ఇవ్వాలా. నేను గీసిన ఉమ్, గెరలోనే రావాలంటే మొత్తం అన్ని రాలిపోతాయి, ఇంకేం లేదు ఇక. రాలిపోయిన తర్వాత నువ్వేం చేసుకుంటావు? అందరూ పోయిన తర్వాత నువ్వేం చేసుకుంటావు? ఉత్తది ఏం చేసుకుంటావు చెప్పు. ఇప్పుడు ఎవరు లేకుండా పోతే దీంట్లో మనం ఏం మాట్లాడతాం సార్ మనము? అట్లా కాబట్టి సిస్టమ్ ఆలోచన చేయాల. నా అభిప్రాయం ఏంటంటే, ఎట్లా ఏంది ఈ విషయము? ఇప్పుడు సీట్ ఫండింగ్ చేస్తున్నాము, వేస్తున్నాము, మోటివేషన్ చేస్తున్నాము, కొత్త వాళ్ళని కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇప్పుడు మాత్రము ఉమ్. కొత్తగా వచ్చే వాళ్ళకు మంచిదే, ఎందుకంటే వాళ్ళు తక్కువలో వస్తారు కాబట్టి. ఇప్పుడు మన ఏంటంటే మహాగా సార్, ఇప్పుడు మనకన్నా గానీ ఇప్పుడు న్యూ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు ఇందులోకి వస్తారో వాళ్ళకైతే ప్లస్ సార్. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఒకవేళ 3 years వెయిట్ చేయమనేది వాళ్ళకి నో నో ఇష్యూ. అంటే మరి మనం ఆల్రెడీ 3 years అయిపోయింది మళ్ళీ అనేటప్పటికి మనకు కొద్దిగా ప్రాబ్లం గా అనిపిస్తుంది. అంతే కానీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకి పీవీసీ మెటా అనేది చాలా ఇప్పుడు 90 పైసా 92 పైసా అలా ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కానీ ఫ్యూచర్ లో పెరుగుద్ది అనేటప్పటికి బాగా ఏం ఇంట్రెస్ట్ లేదు చూపిస్తారు. వాళ్ళకి, ఏం లేదు ఆయన. ఉమ్, కాబట్టి అదే ఒకటి సార్. ఏంటంటే ఇప్పుడు సార్, మనం ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఉమ్, అంటే అట్లా కాదు సార్, కొత్తగా వచ్చిన వాళ్ళకు మంచిదే సార్. పాతల పరిస్థితి ఏం చెప్పండి? yes సార్. లక్షలు లక్షలు పెట్టి, అదే కోట్లు అదే కోట్లు సార్. పెట్టి ఉమ్, మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు? ఈ సిస్టమ్ కొంచెం కనీసం అంటే ఇప్పుడు $10 వస్తున్నాయి అనుకోండి, $5 ఇవ్వని చెప్పండి, ఉమ్. $5 ఇవ్వాలా? అందరికీ ఒకటే అంటే ఎట్లా, ఎంతవరకు సహజం? ఇప్పుడు సార్ పెద్దోనికి ఇప్పుడు ఏమీ లేదు కడుపు నిండా సార్. ఇప్పుడు మనకైనా సరే సార్, ఇప్పుడు ఉమ్. ఏమీ లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే విత్డ్రాల్ మోడలేషన్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. అదే. ఇప్పుడు మనం వెయిట్ చేసే పర్సన్స్ పాత పర్సన్స్ అయినా, ఓల్డ్ పర్సన్స్ అయినా, న్యూ పర్సన్స్ అయినా కానీ వీళ్ళు విత్డ్రాల్ మోడలేషన్ అనేది కొద్దిగా చేంజ్ చేసుకుంటే సార్, ఇప్పుడు కనీసం 100 పీవీసీ మెటా ప్లేస్ లో 1000 పీవీసీ మెటా ఓకే ఓకే. ఫర్ ఒక విత్డ్రాల్ అనేది 1000 పీవీసీ మెటా ఇచ్చారంటే మనకి ఎప్పుడంటే ఆ పీవీసీ మెటాలను మనం హోల్డ్ చేసుకున్నా సంథింగ్ ఇప్పుడు ఒకవేళ $1/2 అన్న ప్లేస్ లో ఒకవేళ 2 cents కి వెళ్ళినా కానీ మనకి ఏంటంటే ఒక మంచి ఫిగర్ అనేది కనిపిస్తుంది, మంచి అమౌంట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఓకే అదే సార్. కదా సార్ అంటే ఇంకోటి. వీళ్ళు అవునవును. మనకి ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మనకి ఓల్డ్ పర్సన్స్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఈ డిపిస్ కన్వర్ట్ చేసుకున్నాం కదా సార్, ఆ డిపిస్ ఫండ్ అనేది మన దగ్గర ఉంది. ఓకే, అది మెయిన్. ఇప్పుడు చాలా మంది చూడండి, అమెథిస్టులు, తోపాజులు, రూబీలు, అలాగా మళ్ళీ ఏమో క్వార్జులు అలా చేసిన ఫండ్ అంతా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఏమైంది, ఫార్మింగ్ వ్యాలెట్ లో మనకు వచ్చేసి ఉన్నాయి. అవి మనం మళ్ళీ చేసుకుంటుంటే ఫార్మింగ్ వ్యాలెట్ నుంచి 105 చేసుకుంటే ఏమవుతుంది, వ్యాలెట్ రివార్డ్ లోకి వెళ్ళి పడుతుంది, వ్యాలెట్ ఫార్మింగ్ లోకి పడుతుంది. ఆ వ్యాలెట్ ఫార్మింగ్ నుంచి ఏమవుతుంది, ఎవ్రీడే మనకి 0.100% చెప్పున రివార్డెడ్ లో వచ్చే హోల్డ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అది మనకు కావాలంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు అదర్ ఆప్షన్ కూడా మనం యూటిలైజ్ చేసుకుని అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అది సార్ ఒక కావాలంటే విషయం మనం సార్, యూటిలైజ్ సార్, చేసుకోవచ్చు, సార్. మన సెల్ఫ్ కూడా అది. సార్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి మనము ఉమ్, 1,00,000 ఇచ్చాం, లేదు ఉమ్, ఒక వ్యక్తి మనకే ఇచ్చాడు అనుకుందాం. ఆ వ్యక్తికి ఉమ్, ఏదో సంథింగ్ 1% 2% ప్రకారంగా మనం తీసుకున్నాము. ఆ వ్యక్తికి ఊరికే రాసుకుంటా పోతుంటే, అన్ని రాసుకుంటా పోతా ఉంటే, అంటే సంవత్సరానికి 12,000, సరే ఆ 12,000 ఈ 1,12,000 అట్లా సంవత్సరం రాసుకుంటా పోతుంటే ఆ వ్యక్తి ఇచ్చిన వ్యక్తి తృప్తికరంగా ఉండగలడా? ఇప్పుడు మన పరిస్థితి అట్లే ఉంది సార్. ఇప్పుడు ఉమ్, మన పరిస్థితి అట్లే ఉంది. ఉమ్. ఇప్పుడు మనకి బయటికి రావడం లేదు. మనకు మళ్ళా దానికి మనం అవును సార్. ఖర్చు అదే అదే పెట్టుకుంటున్నాం. మీకు చెప్పబోయేది. మీకు సెంటరేజ్ సార్, మీకు అర్థం కాలే నేను చెప్పేది అదే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే విడ్రల్ మోడలేషన్ అనేది మార్చారంటే మనకి 1000 ఉమ్. పీవీసీ మెటా అనేది పెట్టి మనకి విడ్రల్ ఇచ్చారనుకో, అప్పుడు ఏమవుతుందంటే సార్, మనకి వ్యాలెట్ ఫార్మింగ్ లో కూడా, ఇప్పుడు వ్యాలెట్ రివార్డ్ లో కూడా మనకి యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదా సార్. మీరు ఒకవేళ అవునవును. ఎవరు వ్యాలెట్ రివార్డెడ్ లో హోల్డ్ అయి ఉన్నాయి మీకు, అది ఒకవేళ మీరు ఏం చేస్తారు, సెల్ఫ్ గా మీరు చేసుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది సార్, మనకి టోకెన్ ఫార్మింగ్ లోకి వచ్చి పడతాయి. ఓకే, టోకెన్ ఫార్మింగ్ నుంచి మాకు ఎవ్రీడే రిలీజ్ అయినాయి. మీరు ఎవ్రీడే కూడా మీరు ఒకవేళ 5 days కి ఒకవేళ మీకు 1000 పీవీసీ మెటా వర్త్ అయినాయి అనుకో, అప్పుడు మీరు విడ్రాల్ పెట్టుకోవచ్చు కదా.
అదే ఆహా, నేను అట్లా చెప్పేది. కాదు సార్. అలా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు అంటున్నా. సార్ అట్లా కాదు, విత్డ్రా ఇవ్వడం లేదు కదా సార్. నేను చెప్పేది అది అంతవరకు బానే ఉంది. అదే ఆటికి వచ్చినాక ఉమ్, బిగ పట్టుకుంటున్నాడు కదా. విత్డ్రా ఎంత ఇస్తున్నాడు? తక్కువ అదే ఇస్తున్నాడు కదా. తక్కువ ఇస్తున్నారు. అదే 1%. సార్, అదే నేను అనేది అదే సార్. అది ఓన్లీ మరి విత్డ్రా మోడలేషన్ మారిస్తే మనందరం హ్యాపీగా ఉంటాం ఆ, అంటున్నాను అది. అదే అవును అవును అవును. ఇప్పుడు ఉమ్, అంతవరకు బానే ఉంది. అవన్నీ దీంట్లో వచ్చి పడతాయి, అవి వచ్చి దీంట్లో పడతాయి, అన్ని వాస్తవం బానే ఉన్నాయి. ఉమ్, కానీ విత్డ్రా ఒక్క డాలర్ కోసము ఎంత తిప్పలు పడాల, ఎంత ఖర్చు అవుతుంది, బిఎన్బి ఎంత ఖర్చు అవుతుంది, ఏం అవును కథ. సార్, అవును. ఆ, ఉమ్, ఏంది అసలు ఎట్లుందంటే, ఏం చేస్తున్నా కోడలంటే ఎగజల్లి ఏరుకుంటున్నట్లుంది మన పరిస్థితి. ఉలగబోసి ఎత్తుకుంటాడు అత్తానిందంట కోడలను అడిగితే ఒక అత్త. ఉమ్, ఏం కోడలా ఏం చేస్తానంటే ఉలగబోసి ఎత్తుకుంటా అత్తానిందంట. మన పరిస్థితి అట్టుంది. ఉలగబోసుకుంటాడో ఎత్తుకుంటాడు. మనం ఏమి దాంట్లో ఏం వచ్చే లాభం ఏం లేదు. అంటే ఇసుక మట్టి కలుస్తాం తప్ప మనకైతే వంటకు పనికి రావడంలే. నేను మామూలుగా పల్లెటూరు ఉమ్. భాషలో మాట్లాడినా నేను. Yes, sir, yes, sir. పల్లెటూరు భాషలో మాట్లాడిన నేను అది. కాబట్టి ఉమ్, సిస్టమ్ కూడా ఆలోచన చేయాలి. అందరినీ కాపాడుకోకపోతే గిన వేస్ట్ అయిపోతది. నాకు తెలిసి సిస్టమ్ వేస్ట్ అయిపోతది. ఉమ్. ఎప్పుడో ఇస్తామంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రాలిపోయిన తర్వాత ఏం లాభం? కాబట్టి మనం మాట్లాడే ఉద్దేశం ఏంటంటే సిస్టమ్ ఇంటుందనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా అంతే. అవును ఇప్పుడు సార్, అవును నేను సార్. కూడా సబ్స్క్రైబ్ వెంకటేష్ గారు చేసుకుంటాను. ఆ, వెంకటేష్ గారు వెల్కమ్ సార్. ఆ, సార్ చెప్పి సార్. మన ఆలోచన ఏం లేదండి. రేటు పెరగలేదు ఒక సమస్య. నెక్స్ట్ మనకున్న ఓకే. వాటన్నిటిని పీవీసీ మెటాల్ కింద మార్చి మనకి కన్వర్ట్ చేసి పెట్టినా పెరిగితే ఉమ్, పెరుగుద్ది, లేకపోతే ఈ తక్కువ రేట్లో మనకి ఎక్కువ మెటాల్ వచ్చి ఉంటాయి. అది కొంత అవును సార్. సాటిస్ఫాక్షన్. ఇప్పుడు రేటు పెరిగింది, మెటాల్ మార్చుకోవడానికి ఉమ్, మనకి ఒకటి ఇస్తున్నాడు. రేపు ఒక మాట వరుస పీవీసీ ఉమ్, మెటా 5 అవుతుంది. మనకి ఎన్ని మెటాల్ వస్తాయి? ఉమ్. తగ్గిపోతుందా? తగ్గిపోతాయి. $1కి 95 వచ్చేది, అదే $5 అయితే ఉమ్, ఏమొస్తాయి? మనం కనుక మొదట్లో 50కి 4 కొనుక్కున్నట్టు ఉంటది. అలా 50 అక్కడ ఏం అవును సార్. చేశాడు మనకి వి రిపోర్ట్ 2 నుంచి డైరెక్ట్ గా మనకి మెటాల్ కేటాయించాడు సీడ్ ఫండింగ్ లో ఉమ్, మొదటి సంవత్సరం అంతా. ఇప్పుడు కూడా అదే చేయమనండి. మన అవునవును. దగ్గర అక్కడ వెయిటింగ్ లో పెంచడం, వ్యాలెట్ ఫార్మింగ్ నుంచి టోకన్ ఫార్మింగ్ మార్చడం దేనికి? అట వ్యాలెట్ ఫార్మింగ్ లోంచి ఉమ్, మెటాలే మార్చి పెట్టమని చెప్పండి మనకి వెయిటింగ్ లో. విత్డ్రా అలా అయితే కనుక ఇవ్వకపోయినా చాలా ఇలా చేస్తే మనకు తక్కువ. ఉపయోగం. వాళ్ళకి ఎస్ మెటాల్ సార్, ఖర్చు ఎస్. కాలేదు కదా. లక్షల కోట్ల మెటాల్ వెయిటింగ్ లో ఉన్నాయా? మెటాల్ కింద మొత్తం మార్చి పెడితే వాళ్ళకి మెటాల్ ఖర్చు అయిపోతాయి, మనకి రేటు పెరిగితే ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉందంటే మనకి పండి ఉండి కూడా రోజుకు వారం రోజులకు $1 అంటే మొత్తం మెటాల్ కింద మార్చి పెట్టమనండి, ఏమైద్ది? వాడికి నోటీస్ లేకుండా టోకెన్ ఫార్మింగ్ లేని ఎన్ని వాడు క్యాన్సిల్ లో పెట్టాడా? $150 ఒక క్వాడ్జ్ అకౌంట్ కి నేను లెక్కేస్తే $150 మిస్సింగ్ అయినాయి. ఎన్ని అకౌంట్లు ఇది ఉంటాయి? మన 150 ఫార్మింగ్ వ్యాలెట్ కదా టోకెన్ సార్ ఫార్మింగ్ మీరు అనేది? చేయని టోకెన్ అదే ఫార్మింగ్ చేయని ఫార్మింగ్ వ్యాలెట్. వాడే నోటీస్ ఇవ్వక్కల్లా మనకి టోకెన్ ఫార్మింగ్ లో. సంవత్సరానికి ఒకసారి పిన్ను మార్చుకోండి అని ఇచ్చినోడు ఏమండి మీరు ఇట్లా టోకెన్ ఫార్మింగ్ చేసుకోకపోతే ఇలా మీకు విత్ ఇది వ్యాలెట్ ఫార్మింగ్ లో రావండి, మీకు క్యాన్సిల్ అయిపోతే ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అన్నప్పుడు అవి 6 నెలల నుంచి ఏమో మెటావర్స్ కానీ పెండింగ్ లో పెట్టా. అదేదో ఆ రోజు నుంచి టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అంటే వాటన్నిటిని టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళం కదా. ఒక్కో అకౌంట్ కి $150 పోయినాయి అంటే ఒక క్వాడ్జ్ అకౌంట్ కే 150, అదే అమితిస్ అకౌంట్ కి 300 పోయి ఉంటాయి. సార్ నాకు టోపాజిక్ అయితే నాకు 700 సార్ మిస్ అయినాయి సార్ మొత్తం. అంతే కదా, దాని మీద ఇంకో 100 పెరుగుతాయి కదా. అవునండి. 2000 చిల్లర ఉన్నదానికి 150 పోయినాయి అంటే 5000 దానికి డబల్ పోతాయి కదా. 10,000 అవును. దానికి ఇంకా దానికి డబల్ పోతాయి కదా. పోవాల్సిన పని ఏంటి? ఏం డబ్బులు పెట్టుకున్నాయా తమాషానా? నువ్వు నోటీస్ కూడా ఇవ్వాలా. నోటీస్ కూడా ఇవ్వనప్పుడు ఆపడానికి నువ్వు ఎంతవరకు న్యాయం? ఇలా ఇప్పుడు వాడి ప్రతి చర్య మనకు లాభం చూపిస్తూ నడిపిస్తుంటే నిదానమైన సంతోషంగా ఉంటది. వాడి ప్రతి చర్య మనకి నష్టం జరుగుతూ కనపడుతుంది రోజు రోజు. పోలేక కొంతమంది ఉన్నారు, పోయినోళ్ళు కొంతమంది ఉన్నారు, కొన్నోళ్ళు కూడా పోలేక గమ్మునున్నారు. అట్లా అందరినీ పోగొట్టుకొని వాడు సాధించేది ఏంటి? వాడి ప్రతి చర్య మనకి లాభదాయకంగా కనపడాలి, కానీ నష్టదాయకంగా కనపడుతుంది ప్రతి మూమెంట్. చూడండి, నీ చేతుల్లో ఉన్నదాన్ని మిస్ అయినాయి కూడా వాళ్ళు ఆల్రెడీ లీడర్ మిస్ మీటింగ్ లో మాట్లాడితే అది సిస్టమ్ తరఫున మనకి నోటిఫికేషన్ అయ్యింది రాలేదు కదా. అసలు మిస్ ఏమో అయ్యేది సిస్టమ్ ఏంటంటే, తరఫున మిస్ అయ్యేదానికి నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు నోటీస్ బోర్డు పెట్టుకున్నావు కదా. ఇవ్వాలి.
అదే అదే సార్ 6 నెలల తర్వాత నువ్వు మళ్ళీ మెటావర్స్ కు పోవటం లేదు, టోకెన్ ఫార్మింగ్ చేసుకునేవాడివి. ఇలా తికమక నిర్ణయాలే కదా ఎదుటి బాధ పెట్టడం. 6 నెలల తర్వాత నీకు మెటావర్స్ కు పోవటం లేదని నిర్ణయం ఇవాళ తీసుకోవాల్సిన పని ఏంటి? 6 నెలల్లో ఏమన్నా కొండలు పిండి అయినాయా ఏమన్నా? వాడు ప్రతి నడక ప్రతి మలుపు మనకి నష్టమే జరుగుతుంది. ఎంతవరకు బరాయిస్తాం? మన డబ్బులు పోయింది కాకుండా మన ద్వారా వచ్చిన టీం డబ్బులు వాళ్ళు ఏంటయ్యా 3 ఏళ్ళు అయిపోయింది మా డబ్బులు వస్తాయన్నా అని అడుగుతుంటే ఏం చెప్పాలి మేము? చెప్పండి. ఇంకా రోకలు పోటు అవుతుంది. మన డబ్బులు పోయినాయి కాకుండా వాళ్ళ డబ్బులకు మనం సమాధానం చెప్పలేక తల ఉంచుకోవాల్సి వస్తుంది. అది నీతో బిజినెస్ పార్ట్నర్ అంటే నష్టం చేయడం. బిజినెస్ పార్ట్నర్ అంటే ఒక్కటన్నా వైనంగా ఉందండి. ఇప్పుడు నువ్వు యూఎస్డిటీలు అన్నిటిని నువ్వు పీవీసీ మెటాల్ కింద మార్చి పెట్టు. 25,000 ఏంటండి? అది ఎప్పటికైనా మనకు బెనిఫిటే కదా సార్. అలాగైతే మీరు చెప్పిన ప్రకారం అయితే ఎప్పటికైనా సరే మనం మంచి బెనిఫిట్ పొందుతాం. అది ఇక్కడే వెయిటింగ్ లో ఉంటాం పీవీసీ మెటా రూపంలో. ఇప్పుడైతే రూపాయిలో ఉంది కాబట్టి ఎక్కువ మెటాలు వచ్చి పడి ఉంటాయి. 25,000 లాకింగ్ ఏంటంటే నీకు 25,000 లాకింగ్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? నీకు మనుషులు లేక ఉన్న వాళ్ళని ఇప్పుడు 1,40,000 ఉన్నాయి ఒక అకౌంట్ లో. వాటిని 6 అకౌంట్లు అంటే 6 అకౌంట్లు పెంచుకోవడమేగా. బయట ఉన్న కస్టమర్లను తెచ్చుకోవాలా, ఉన్న వాళ్ళని పంచుకోవాలా? అది కాదు. ప్రతి నడక దరిద్రమే. ఎంతవరకు ఓర్పు ఉంటుంది? మొదటి సంవత్సరం కాడి నుంచి ఇవాళకి 1.5 సంవత్సరం జరిగింది. 1 సంవత్సరం అయిన తర్వాత 50కి 4 కూడా కొనుక్కున్నప్పుడు సంతోషంగా ఉన్నాం. దాన్ని అట్టానే నిలబెట్టచ్చు కదా. లేదా అంత రేటు పెంచడం దీనికి నీ చేతుల్లో పనికి? అంత రేటు పెంచడం దీనికి నీకే అంత యోచన లేకుండా ఉన్నావా? అంత మాత్రం అడ్వాన్స్ ఆలోచన లేనప్పుడు నువ్వు ఇంత సిస్టమ్ ని నువ్వు మెయింటైన్ చేసేది ఏంది? మొదట్లోనే 100 రూపాయల్లోనే ఉంచు, 1500 దాకా తీసుకెళ్తాను దీనికి. అంత రేటు పెంచి నువ్వు తగ్గించినందువల్లే చాలా మంది పనిచేసే కెప్టెన్లు పోయారు బయటికి. అదే కెప్టెన్లు దీంట్లోనే ఉంటే ఈ పాటికి 5 లక్షల మంది దాటేవాళ్ళు. ఈ 2 లక్షలు 5 లక్షలు ఎప్పుడూ అయ్యాయి. నువ్వు నష్టం చేస్తుంటే ఎవడుంటాడండి? వృద్ధనారి మహాప్రజాత అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పుడు మండిపోతా ఉంటే రోజు జరిగే కొద్దీ కనీసం పీవీసీ మెటాల్ కన్నా మార్చి ఇవ్వమనండి. కోట్లకు 150 కోట్లు ఉన్నాయి, నెత్తిన పోసుకుంటాడా? మనకి ఆ డీపీలు ఉన్నాయి. ఆ డీపీలు 75 రూపాయలు పెట్టుకుంటేనేగా కంపెనీ బయటకు వదిలింది. మనం ఎవడైనా తక్కువ అమ్ముకుంటే అమ్ముకున్నాడు, అది బయట సంగతి. కంపెనీలోంచి పెంచిన ప్రతి డీపీకి 75 గాయేసే కదా నువ్వు ఇచ్చింది. వాటన్నిటిని నువ్వు లక్షల కొద్ది డీపీలు ఆడబెట్టి పక్కన పడేయకపోతే వాటన్నిటిని ఓపెన్ చేసి పీవీసీ మెటాల్ కింద మార్చి నీ 150 కోట్లు అయిపోతాయి కదా. సరిపోవు సార్, అలా సరిపోవు కూడా. సరిపోతే డిమాండ్ పెరుగుద్ది, రేటు పెరుగుద్దండి. ఇంకా సంతోషమే కదా. ఇంకా డిమాండ్ పెరుగుద్ది, రేటు పెరుగుతుంది. ప్రతి డీపీని నువ్వు మెటాల్ కింద మార్చి ఇవ్వు. ఎందుకు నువ్వు డబ్బులు పెట్టుకున్నాయా తమాషా? మధ్యలో ఎవడో తక్కువ అమ్ముకుంటే అది ప్రైవేట్ గా జరిగిన విషయం, వాడికి సంబంధం లేదు. అది నువ్వు అసలు ఈ డబ్బులు పెట్టుకున్నాయి నువ్వు ఆపాల్సిన పని ఏంటి? ప్రైవేట్ సంస్థ, ఏమన్నా గవర్నమెంట్ సంస్థ, లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ సంస్థ? అన్ని టెర్రరిస్ట్ నిర్ణయాలు కాకపోతే మంచి నిర్ణయాలు ఒకటి ఉందంటే అంత కడుపు మండిపోతుంది. ₹1,00,000 లెక్కన ఏమి తెలవడం పెట్టించాం 10 మందిని. వాళ్ళు ఏమంటారు? కనీసం వాళ్ళ దగ్గర అకౌంట్ నెంబర్ కూడా లేదు. మనకి మీద ఉన్న గుడ్ విల్తో ఇచ్చేసి గమ్మును వదిలేశారు అంతే. వాళ్ళ ముఖాలు చూడాలంటే బాధ కలుగుతుండే. ఇక ఇంకో 10 మందిని తేవాల్సింది పోయి వాళ్ళని ఎందుకు తెచ్చామరా అని బాధపడుతున్నాం. మనవి కాకుండా వాళ్ళని ఎందుకు దింపామరా అని. అదే అనిపించాల్సింది నీ బిజినెస్ పార్ట్నర్కి. సంతోష పెట్టాలా, సంతోషంగా ఆదాయం అందించాలా, సంతోషంగా ఆదాయం చూపించాలా. ప్రతి మలుపు నువ్వు ఒక మెట్టి ఎక్కించే విధంగా ఉండాలా. 25,000కి సీలింగు, 5,000కి సీలింగు. ₹1,00,000 పెట్టినాడు వాడి ఎంత బాధ కలుగుద్దండి? 25,000 సీలింగ్ ఏందండి? నువ్వు విత్డ్రా ఇవ్వవాకు, నువ్వు విత్డ్రా ఇవ్వవాకు. లోపల అన్ని మెటాల్ కింద మార్చి పెట్టు. మెటా కదా రేపు రేటు పెరిగేది, యూఎస్డిటీలు కాదుగా రేటు పెరిగేది. నీ ఇష్టం వచ్చినట్టు ప్రతి మలుపు దరిద్రం అయిపోయా.
ఎంతవరకు ఓర్పు ఉంటుంది? ₹4,00,000 పైన బిఎన్బి ఖర్చు పెట్టానండి 3 ఏళ్లలో. అటుకు మార్చి ఇటుకు మార్చి టీముకు మార్చి అటుకు మార్చి ఇటుకు మార్చి అటుకు టీం ఒకళ్ళు కూడా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరికీ బిఎన్బిలు కట్టి వాళ్ళ అకౌంట్లలో నేను ట్రాన్స్ఫర్ పెట్టింది. 4,00,000 పై మాట ఖర్చు పెట్టాను. ఈ 3 ఏళ్లలో మళ్ళీ 3 లక్షలు పెట్టుబడుల కింద ఎక్కించాను. పీవీసీ మెటా పెరలమైనప్పుడు పెట్టిన పెట్టుబడులు కాదు నేను చెప్పడం. పీవీసీ మెటా స్టార్ట్ అయిన కాడి నుంచి స్టార్టింగ్ లక్షలు పెట్టాం. పీవీసీ మెటా రూపు చెందిన తర్వాత నుంచి నేను చెప్పేది. దానికి ముందు అమితీస్ కానీ వాటికని క్వార్జీలు కానీ పెట్టుబడి పెట్టాం. అది అంతకు ముందు సంగతి. అది కాదు నేను మాట్లాడు. పీవీసీ మెటా స్టార్ట్ అయిన కాడి నుంచి మొదటి 4 లక్షల పైన బిఎన్పి ఖర్చు పెట్టాం. దాదాపు 3 లక్షలు 4 లక్షల పెట్టుబడులు ఎక్కించాం రకరకాల రేట్ల మీద. పోనీ రేటు తక్కువగా ఉంది, మెటాలన్నా మారింటే రేపు ఎప్పుడు 5 ఏళ్ళకి పెరిగినా 10 ఏళ్ళకి పెరిగినా మెటాలన్నా రేటు పెరుగుతాయి అని అది సంతోషపడడానికి అది లేకపోయా. ఏదండి వాడు మనల్ని సంతోషపెట్టడం, పార్ట్నర్స్ అని బాధ పెట్టడం. బిజినెస్ పార్ట్నర్ అని పెద్ద గొప్పగా మనం చెప్పుకున్నాం. ఎందుకు ఆ నడకవాడు? ఇంకో 10 మందిని పెంచుకోవాలి కానీ సీలింగ్ పెట్టి రేపు 10,000కి పెడతాడు. ఇంకో 10,000 ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవటం. ఒకడినే దశావతారాలు చేసినట్టుంది కానీ 10 మందిని బయట వాళ్ళని తెచ్చినట్లేదు. అదే బలము. ఉన్నోళ్లే 10 అవతారాలు ఎత్తుకోవడం ఆ బలం. 10 అకౌంట్లు పెంచుకోవటం. 1,50,000 ఇప్పుడు 25,000 అంటే 6 అకౌంట్లు అయినాయి. అదే 10,000 అనుకో 15 అకౌంట్లు అవుతాయి. 1,50,000 ఒక అకౌంట్ లో ఉంటే డైలీ 250 పీవీసీ మెటా రిటర్న్స్ వస్తున్నాయి. మళ్ళీ 2,000 దగ్గర వెళ్తే ఎంత బెనిఫిట్ పెరుగుద్ది మాకు? 25,000 లెక్కన ఎంత లేట్ అవుతుంది రికవరీ రావడానికి? ఏంది దరిద్రం? ఏ మలుపు చూడకపోయినా బాధ పెట్టే మలుపుగానే ఉంది కానీ సంతోష పెట్టే మలుపు ఉంది. అదే పార్ట్నర్కి వాడు చేసే పని. అంత మాత్రం వాడికి యోచన లేదు. డబ్బులా చెల్ల పెంకులా వెయిటింగ్ చేసేదానికి సంతోషంతో వెయిటింగ్ చేయాలండి. బాధపడుతూ భంగపడుతూ దాని అమ్మ దరిద్రం అని చెప్పని వెయిటింగ్ లో ఉండకూడదు. అంటే వ్యాపారంలో లాభం అనేది వెనక రావచ్చు, ముందు రావచ్చు. నడక సంతోషంగా ఉండాలా, లాభం కనపడకపోయినా. ఈ నడక కూడా దరిద్రంగా తయారు చేస్తుండే. ఆ డీపీలు ఎందుకు ఓపెన్ చేయకూడదు అంటే 2.5 సంవత్సరం అయింది. ఎవడు బాబుగాడు సొమ్మది? డీపీలు ఉన్నాయి. చూద్దాం సార్, చూద్దాం. లెఫ్ట్ అయ్యారు సార్. ఓకే సార్, ఓకే. మనకి ఏంటంటే సిస్టమ్ తరఫున ఏమి నోటిఫికేషన్ ఏదైనా వచ్చేంత వరకు మన ఏం జరుగుతుంది ఏంటన్నది మనకి ఏం తెలియదు సార్. ఏంటంటే మనకి ఏదైనా అప్డేట్స్ ఇచ్చినవి ఏదైనా సార్ సంతోష్ సార్ కట్ అయ్యారు. వాస్తవమే సార్. లేదు కట్టేం కాలేదు సార్. వాస్తవమే సార్. ఒకటిదంటే బాధలు కష్టాలు తర్వాత ఏంటి ఇది అసలు అర్థం కాకుండా అయిపోయింది. బిజినెస్ చేసే వాళ్ళకు ఎలా చేయాలో అనేది కూడా ఒక కరెక్ట్ గా ఇది ఇట్లా ఉంటుంది అనడానికి అవకాశం లేకుండా పోతుంది. తర్వాత ఏం చేస్తారు సార్? ఏం చేయలేదు సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. కాబట్టి సార్ ఒకటి వాస్తవం ఏంటంటే ఎలా చేయాలా ఏం కదా. ఇప్పుడు ఫౌండర్స్ మరి సీడ్ ఫండింగ్ అది ఇది తర్వాత విత్తన భాగస్వాములు అన్నాడు. విత్తన భాగస్వాములందరినీ ముంచేసినట్లుగా చేస్తే అసలు కొత్త వాళ్ళని ఎట్లా తీసుకురావాలా అనే ఆలోచన కూడా అంటే ఎలా చేయాలా అనే లెక్కలన్నీ కూడా పోయినాయి సార్. ఇట్లా ఇప్పుడు మారుస్తా ఉంటే మార్చుకుంటా పోతా ఉంటే విత్డ్రాల్ లేవు. తర్వాత సార్ ఇందాక మాట చెప్పినట్టు చాలా మంచిది, నిజమే. అన్ని పీవీసీ మెటల్ అన్ని మార్చేసి అయిపోయి వచ్చే డీపీల ద్వారా వచ్చినవి, మనకు రోజు వచ్చే డాలర్స్ ద్వారా వచ్చినవి అన్ని డీపీలకు మార్చి కూర్చోబెడితే ఎప్పుడైనా రాని 2 10 ఇవ్వమని చెప్పండి, అట్లయినా పర్వాలేదు. అది కూడా ఓకే. ఎందుకంటే పీవీసీ మెటల్ గా కన్వర్ట్ అయితే గిన మనకి ఎక్కువ పీవీసీ మెటల్ వస్తాయి కదా, పెరిగితే ఇంకా ఎక్కువ వస్తుందని కూడా ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. సార్ మాట్లాడిన విషయంలో అది నాకు ఆలోచన వచ్చింది. అది కూడా వచ్చింది ఆలోచన. మరి మరి ఎట్లా అసలు ఏ రూపంలో చేస్తారు ఎట్లా అంటే
కొనబోతే కురివి అమ్మబోతే అడవి అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఆ? కొనుక్కుంటున్నప్పుడు ఏమో ఎక్కువ రేటు కొనుక్కున్నాము, అమ్మాలనుకుంటే ఇప్పుడేమో తక్కువ రేటు. అసలు ఉమ్. అసలు ఈ ఆలోచనకు అంతు చిక్కకుండా అయిపోయింది. కాబట్టి అది సార్ విషయము. ఇప్పుడు ఇంకా లేట్ అయినా పర్వాలేదు, ఉంటాము వాస్తవమే. నేను అదే ఆ మాట చెప్పబోతుండగా నా సార్ ఏదో మాట్లాడాడు, సర్లే నీ ఊరికే అయిపోయింది. అవునండి. ఎందుకంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మౌనంగా ఉండడం మంచిది కదా. అవును కాబట్టి సార్. ఒకటి ఏంటంటే ఇంకా ఉండొచ్చు సార్, నిరీక్షణ ఉండి ఇంకా ఉండగలము. కానీ ఒకటి కనీసం ఇట్లా చేసినా కానీ సంతోషం సార్, ఫుల్ హ్యాపీ. వచ్చిన డిపిలన్నీ కూడా పీవీసీ మెటల్గా మార్చేసి కోల్డింగ్ చేసి పెడితే మంచిదే, సంతోషం కదా అందరికీ, చాలా సంతోషము. ఆ, ఓకే సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ వెంకటేష్ సార్. సార్ రాజక్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ ఇది మన స్టేకింగ్ రివాల్డ్ రిఫరల్ వాడు వాడు కరెక్ట్ ఇస్తాడు కదా సార్? సార్ అది 190 days కంప్లీట్ అయిపోయినాయి, ఒకసారి చెక్ చేసుకున్నారా? నేను ఒక 1 month 2 month కింద చేసిన అది అది మొత్తానికే రిఫరల్ రివార్డే కనబడుతుంది. రివార్డే కనిపించట్లేదు, ఒకసారి స్క్రీన్ షాట్ చేస్తారా? అది ఈ సెల్ కాదు, వేరే సెల్ ఉంది సార్ మరి స్క్రీన్ షేర్ చేస్తాను కదా సార్, అది ఏమన్నా క్లారిటీ ఇవ్వగలం అంటారా? మీరు ఆ ఫోన్ తో కనెక్ట్ అవ్వండి, స్క్రీన్ షేర్ చేసి చూపిద్దరు కదా. ఒక్క నిమిషం సార్, ఇలా ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఓకేనా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది సార్. టైప్ చేయండి సార్, టోకెన్ స్టేకింగ్ డేటా ఇవ్వ, లేకపోతే టోకెన్ ఫార్మింగ్ డేటా ఇవ్వ. మీకు రిఫరల్ ఎందులో మిస్ అయిందో అక్కడ టైప్ చేయండి. సార్ స్క్రీన్ షేర్ సార్, స్క్రీన్ షేర్ ఆగిపోయింది మీది రజాక్ సార్. ఏ సిగ్నల్ అనటం సార్ మరి. సార్ సిగ్నల్ అయితే కట్ అయినట్టుంది. సార్ వెల్కమ్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రండి. రజక్ సార్, ఓకే సార్, అన్మ్యూట్ ఇచ్చిన మీరు రండి సార్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఇంతకుముందు కట్ అయింది సార్. కట్ అయింది సార్, అదే మీ దగ్గర సిగ్నల్ వీక్గా ఉండడం. అవును సార్. ఓకే, మీరు ఇటు చూపించండి సార్. సార్
అవును సార్. మొత్తం స్క్రీన్ అనేది కరెక్ట్ గా చూపించింది. అది 85% అనేది ఇది ట్రాన్సాక్షన్స్ కూడా చూపించాలి కదా. అక్కడ రిఫరల్ రివార్డ్ అనేది వస్తుంది కదా సార్ మీకు. ఇంకో వాలెట్కు అది రిఫరల్ రివార్డ్ మొత్తానికి వస్తలేదు, ఒక వారం రోజులే అది బంద్ అయింది. అవును అవును సార్, అది మీరు అది షో చేస్తే కనుక తెలుస్తుంది కదా మనకి. ఇక్కడ రిఫరల్ రివార్డ్ అనేది మీకు స్టాప్ అయిందంటే ఒకటి 190 days కంప్లీట్ అయినా ఉండాలి. ఇక్కడ అయితే మీకు వస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మీకు రిఫరల్ రివార్డ్ అనేది 3.69 ఇది వస్తుంది మీకు. ఇప్పుడు సార్ 190 days అయితే కాలే మరి నేను చేసి. అదే ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది కదా సార్ మనకి ఎంత యాక్టివ్ లో ఉంది ఏంటి అన్నది. అక్కడ అంటే మీరు 190 days అంటే అసలు మొత్తం రిఫరల్ అనేది 0 వస్తుందా సార్, అసలు ఏం రావట్లేదా? ఒక వాలెట్కు రిఫరల్ మొత్తానికి వస్తలేదు. అదేంటి చూడాలి సార్, మరి చెక్ చేస్తాను తెలుస్తుంది మరి అక్కడ ఏమన్నా మరి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నది. అంటే యాక్టివ్ లో ఉండి కూడా రిఫరల్ రావట్లేదా, లేకపోతే అసలు యాక్టివ్ లోనే లేదా అన్నది చూడాలి కదా. 190 యాక్టివ్ days లో యాక్టివ్ లో యాక్టివ్ ఉండగానే వస్తలేదు, ఇంకా నా డౌన్లోడ్స్ తో ఇంకొకరికి అట్నే వస్తలేదు వేరే టైం. ఉమ్, ఆయన వస్తే రిఫరల్ ఇవ్వడానికి బంద్ అయింది. ఆయన కింద చేసిన ఆయన ఒక 3 months అవుతుంది అంతే. 90 days 3 months 190 days కాదుగా 90 days కే బంద్ అయింది అది రిఫరల్ ఇవ్వడం. అరే అలా ఎలా అవుతుంది సార్, 190 days కి బంద్ అవ్వదు కదా. అదే అదే. చూడాలి అయితే మరి ఏమన్నా అంటే ఎన్ని రోజుల నుంచి రావట్లేదు సార్, అసలు ఫస్ట్ నుంచి రావట్లేదా లేకపోతే ఏంటి? ఒక 10-15 days అవుతుంది ఆయనకు. 10-15 నాకు days అవుతుందా? నాకు 1 week అవుతుంది బంద్ అయ్యి. ఓకే సార్, చూడాలి సార్ మరి ఇంకా అది ఎవరికైనా ఇంకా అలా ప్రాబ్లం ఏమో మరి చూడాలి. ఎందుకంటే మరి సిస్టమ్ ఎర్రరా ఏంటన్నది చూడాలి. శ్రీనివాస్ సార్, మీకు కూడా అలాంటి ఇష్యూ సార్ ఏమైనా గుడ్ ఉందా మార్నింగ్ సార్. రిఫరల్ది? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది వ్యాలెట్ ఓపెన్ చేయాలి సార్ ఒకసారి. మీరా ఒక్కసారి సార్ రజాక్ సార్ది. ఓకే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే ఓకే సార్ రజాక్ సార్, మనం సార్ చూద్దాం సార్ ఆల్రెడీ. అంటే ఇంకెవరైనా అలాగే ఇష్యూ ఎర్రర్ ఏమైనా ఉన్నాయో చూసి అప్పుడు మరి చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే మీరు వీలైతే కనుక రేపు పొద్దున్న ఓకే సార్. దేనికైతే రిఫరల్ రావట్లేదు దాంతో కనెక్ట్ అవ్వండి ఒకసారి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. శ్రీనివాస్ సార్. చేస్తాను సార్. సార్ బ్యాక్ వెళ్ళిదా? స్క్రీన్ షేర్ మీది నాకైతే బ్లర్ వస్తుంది సార్. ఎవరికైనా స్క్రీన్ షేర్ అవుతుందా సార్ది? ఓకే వస్తుంది సార్, వస్తుంది. లాక్ ఏమన్నా పడిందా? లాక్ ఓపెన్ చేయండి. ఓకే కంటిన్యూ సార్, సార్ అవుతుంది టెస్ట్ మీది ఇచ్చాను. స్క్రీన్ షేర్ అవుతుంది. వెళ్ళండి సార్. ఓకే ఓకే ఓపెన్ చేయండి, అది డిస్కవరీలోకి వెళ్ళి ఓపెన్ నెక్స్ట్ చేయండి. ఏం డిస్కవరీ చేసేది టచ్ సార్? చేయండి. కింద డిస్కవరీ అని ఉంది కదా సార్. సార్ మీరు సిగ్నల్ ఉన్న ఏరియాలో కదా సార్, కొద్దిగా సిగ్నల్ వీక్ గా ఉంది మీది. సార్ శ్రీనివాస్ సార్, మీ సిగ్నల్ చూసుకోండి, సిగ్నల్ కొద్దిగా వీక్ గా ఉంది. సిగ్నల్ వీక్ గా ఉంది సార్ మీది శ్రీనివాస్ సార్. మీ వాయిస్ కూడా రావట్లేదు నాకు సార్. ఓకే లెఫ్ట్ అయ్యారు సార్ అయితే. గుడ్ మార్నింగ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్, అందరికీ నమస్తే. అమ్మో మేడం, వెల్కమ్ మేడం. అమ్మా గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు వెంకటేశ్వర గారు నాకు 5 బ్యాలెట్స్ చేశారు, అప్డేట్ చేసినారు సార్.
ఎస్ మేడం, యాక్టివ్ అయింది కదా మేడం, ఈ పిన్ జనరేట్ చేసుకున్నాం కదా ఇది. ఎస్ మేడం. అవునవును, 5 అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. చాలా థ్యాంక్ యూ సార్, ఓకే. మీ సపోర్టింగ్ కి చాలా థ్యాంక్స్. అండ్ నేను ఎస్ ఇంకా మేడం. ఎవర్ గ్రీన్ ది కూడా చేసినంటే అది కూడా ఓపెన్ చేసి చూసారు, కానీ అందులో డీపీస్ ఎవరో ట్రాన్స్ఫర్ చేసేసింది సార్. ఇలా 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 అయితే ఎలా? ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎలా అంటే ఇది ఎవర్ గ్రీన్ కాదు, బట్ మేడం అది ఐఆమ్ ఆస్కింగ్ మేడం ఒక గ్రూప్ కి ఉమా నేను మేడం అడుగుతున్నాను ఎలా అమ్మా. ఉమా మేడం అది అమ్మా. డీపీస్ కాదు మేడం, అది ఏంటంటే అది ఇక్కడ సంబంధం ఉండదు కాబట్టి యాక్చువల్లీ అది మీరు మామూలుగా దానికి సంబంధించిన మీది ఎవరు మీ అప్లైన్ అని ఉంటారు కదా వాళ్ళని అడగాలి, ఎందుకంటే అది డిపిస్ కాదు, అది డాలర్స్ అనమాట. అది ఓకే, అది బిఎన్బి. ఓకే, అంటే కానీ మనీ అయితే అదే పోయింది మేడం. అన్నట్టే కదా, మనీ అయితే పోయింది అన్నట్టు. అదే మేడం, అంటే అది మీకు దాని గురించి ఇంకా మీరు అక్కడ ఆ సార్ని అడిగితేనే బాగుంటది, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే చేసాం. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్, ఇప్పుడు మనం పీవీసీ మీటర్కు పిన్ చేంజ్ చేసినాం కదా అన్న, ఎస్ మేడం. పిన్ చేంజ్ చేసినాం కదా, అదే పిన్ ని ఎవర్ గ్రీన్ దానికి కూడా అప్పుడు ఉన్నట్టు మనం చేసుకోలేమా? దానికి అప్పుడు అది తెలియదు ఓపెన్ మేడం, చేయడానికి దానికి ఉండదు కదా అమ్మా. దానికి పిన్ ఆప్షన్ లేదు కదా మేడం, అలా ఉండదు దానికి. ఉంది 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 ఉండదా? ఉండదా? ఉండదు మేడం, దానికి పిన్ ఆప్షన్ ఏం లేదు అలా. అంటే మన దానిలా కాదు, ఇది డైరెక్ట్ కాబట్టి దానికి అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. అవునా? నెక్స్ట్ మేడం, అంటే మీరు మామూలుగా మాట్లాడండి మేడం, మీరు మామూలుగా మీ అప్లైనర్ తో మాట్లాడి దాని గురించి క్లారిటీ కనుక్కోండి, ఓకేనా? ఎందుకంటే దానికి ఇప్పుడు ఇక్కడ మాట్లాడకూడదు యాక్చువల్లీ, అదే ఏంటంటే అదే మీకు అదే తెలియదు అదే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనది ఇది పీయూష్ మెటా ప్రాజెక్ట్ కాబట్టి పీయూష్ మెటా ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా షేర్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. మాట్లాడాలి. అవును. ఎస్ మేడం, అంటే ఓకే అది ఓకే సంథింగ్ డిఫరెంట్ మెథడ్ కాబట్టి అది అక్కడ వేరే ప్రాజెక్టుల గురించి తెలియ ఇక్కడ షేర్ చేసుకుంటాం. అదే అదే ఓకే ఓకే సార్, ఎస్ కానీ మేడం. మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం, అండి థ్యాంక్ యూ మేడం, అందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ 5 వ్యాలెట్లు అయితే మీరు జనరేట్ చేసుకున్నారు, ఇంకా 4 వ్యాలెట్లు ఉన్నాయి కాబట్టి వీలు ఉన్నప్పుడు మీరు చేసుకుంటారు, ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, యుగంధర్ సార్, వెల్కమ్. సార్ మాట్లాడాలి యుగంధర్ సార్, మీ మాట వినిపించగా. సార్ వాయిస్ రావట్లేదు సార్ది, ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ ఉంది. గుడ్ మార్నింగ్ సార్, సూర్య సార్, గుడ్ మార్నింగ్. సార్ మీ మాట రావట్లేదు యుగంధర్ సార్, మరి అంటే నెట్వర్క్ ఇష్యూ లేకపోతే మామూలుగా రావట్లేదు సార్. కోనేడు బాబు సార్, మీకు ఏమైనా వస్తుందా సార్ వాయిస్? సార్ రాలేదు సార్ గుడ్ మార్నింగ్ సార్. అదే రావట్లేదు. సార్ గుడ్ మార్నింగ్.